నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కోవిడ్ ఒక టీకా వేసుకుని రెండో టీకా వేసుకోకపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. రెండో డోసు వేసుకోకపోతే మనకు మూడో వేవ్ భారతదేశంలో వచ్చే అవకాశం ఉంది. మనకి మూడో వేవ్ ఇంతవరకు ఎందుకు రాలేదంటే, ఇప్పటికీ 115 కోట్ల డోసుల టీకాలు భారతదేశంలో ఇచ్చాం. పిల్లలకు కూడా 2 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు హైదరాబాద్ నగరంలో ఉండే భారత్ బయోటెక్నిక్ కంపెనీ తయారు చేసిన కోవాక్సిన్ టీకా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కోవాక్సిన్ టీకాలు ఇప్పుడు మార్కెట్లోకి పిల్లలకు కూడా వచ్చేసినాయి. ఇక ముక్కులో చుక్కల రూపాన ముక్కులో వేసే టీకా తుది దశలో ఉన్నాయి. అది కూడా భారత్ బయోటెక్నిక్కే, ప్రపంచ దేశాల్లో ఏ కంపెనీ కూడా తయారు చేయటంలా. మొదటి డోసు టీకా రూపాన వేస్తే రెండవ డోసు ముక్కులో చుక్కలు, లేదు మొదటి డోసు ముక్కులో చుక్కలు వేసుకుంటే రెండోది సూదితో వేసే టీకా. రకరకాల కాంబినేషన్స్లో రకరకాల ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. మరొక నెల రోజుల కాల వ్యవధిలో ముక్కులో చుక్కల రూపాన వేసే కోవిడ్ టీకాకి భారత్ బయోటెక్నిక్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 40 లక్షల మంది మొదటి డోసు వేసుకుని ఆ రెండవ డోసు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైన వెళ్ళటంలా, వేయించుకోవట్లా. వీళ్ళని ఇంటింటికి వెళ్ళి టీకాలు వేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడేం జబ్బు లేదు కదా, తగ్గిపోయింది కదా, అవసరమా అని భావిస్తున్నారు కొంతమంది. ఒక్క డోసుతో ఎటువంటి రక్షణ రాదు. 2 డోసులు వేసుకుంటేనే పూర్తి రక్షణ వస్తుంది. అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన రాజ్యాలు, దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, బ్రెజిల్, రష్యా, జర్మనీ, చివరికి చైనా, ఈ దేశాలన్నింటిలో కూడా మూడో వేవ్ వచ్చేసింది. మూడో వేవ్తో అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి అక్కడ. ఇక రష్యాలో, చైనాలో అయితే లాక్డౌన్ కూడా ప్రవేశపెట్టారు. అమెరికాలో ఊహించని రీతిలో మూడో వేవ్ వచ్చింది. హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ రోగులతో నిండిపోయినాయి. రోజుకు 2 లక్షల కొత్త కేసులు, రోజుకి 5 నుంచి 10,000 మరణాలు. ఈ విధంగా అగ్రరాజ్యాలు అతలాకుతలం అయిపోయినాయి. ఆ దేశాల్లో మూడో వేవ్ రావడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు బాధ్యత రాహిత్యంగా టీకాలు ప్రభుత్వం ఉచితంగా వేసుకోవాలా. ప్రపంచ దేశాలలో అత్యధికంగా టీకాలు వేసుకున్న దేశం ఏదంటే రెండవ స్థానంలో భారత్ ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది. కానీ చైనా టీకాలు పనిచేయటంలా. చైనా టీకాలు పనిచేయటం లేదని అన్ని దేశాలు కొనడం మానేశారు. ఆ చైనా టీకాలు పనిచేయని కారణం వల్ల మళ్ళీ జబ్బు పెరగటం మొదలుపెట్టింది చైనాలో. పనిచేసే టీకాలు వేసిన దేశాల్లో నంబర్ 1 స్థానంలో భారత్ ఉంది. ఈరోజు మూడో వేవ్ మనకు రాలేదేంటంటే, ఎందుకు రాలేదంటే, మనము టీకాలు వేసుకోవటం వల్ల చక్కగా నియంత్రించగలిగాం. డిసెంబర్ 31 నాటికి భారతదేశంలో ప్రతి పౌరుడికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి మొదటి డోసు టీకా పూర్తయిపోతుంది. మార్చి 31, 2022 నాటికి 2 డోసులు పూర్తయిపోతాయి. ఇప్పుడు కొన్ని దేశాలు రెండవ డోసు వేసిన తర్వాత మూడవ డోసు 6 నెలల తర్వాత కొన్ని దేశాలు ప్రారంభించినాయి. ప్రయోగాత్మకంగా ప్రారంభించి తదుపరి కొన్ని ప్రత్యేక వర్గాలకు వేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మూడో డోసు ఇస్తున్నారు. షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఆపరేషన్లు అయిన వాళ్ళు, క్యాన్సరు, టీబీ, అవయవాల మార్పిడి చికిత్స, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, ఊబకాయము, స్థూలకాయం ఉన్న వాళ్ళందరికీ మూడవ డోసు ఇస్తున్నారు. ముందు ప్రాధాన్యత క్రమంలో ఈ వర్గాలకి ప్రత్యేకమైన ఈ కేటగిరీలకి ఇచ్చిన తర్వాత అప్పుడు సాధారణ ప్రజలకు మూడవ డోసు ఇద్దామని వాళ్ళు చేస్తున్నారు.
ఇప్పటి వరకు చాలా దేశాలు అసలు మొదటి డోసే ఇవ్వాల. మనం ఈరోజు భారతదేశంలో మన అవసరాలకు సరిపడా టీకాలే కాకుండా మరొక 100 దేశాలకు ఎగుమతి చేయగలిగిన సామర్థ్యానికి మనం వచ్చాం. భారత్ బయోటెక్నిక్ కేవలం హైదరాబాదులోనే వాళ్ళ కంపెనీయే కాకుండా కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్న ఇండియన్ ఇమ్యునలాజికల్స్లో కూడా తయారు మొదలుపెట్టింది. ఈ రోజున భారతదేశంలో భారత్ బయోటెక్నిక్ కంపెనీ వారి సొంత కంపెనీలు 4, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే మరో 3 సంస్థలతో కలిపి 7 చోట్ల భారత్ బయోటెక్నిక్ కోవాక్సిన్ టీకా తయారు చేస్తూ ఉంది. కొరత లేదు. ఈ భారత్ బయోటెక్నిక్ తయారు చేసే కోవాక్సిన్ టీకాకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు నవంబరు 3వ తారీఖున వచ్చింది. అందుచేత ఈ టీకా వేసుకున్న వాళ్ళకి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాలు భారత్ బయోటెక్నిక్ కంపెనీకి మీ టీకా మాకు ఎగుమతి చేయండి అని ఆర్డర్లు పెట్టారు, క్యూలో నిలబడ్డారు. భారత ప్రభుత్వం కూడా మన అవసరాలు తీరగా మిగిలిన టీకాలను భారతదేశంలో ఉండే కంపెనీలు విదేశాలకు అమ్ముకోండి అని అనుమతి కూడా ఇచ్చారు. కనుక మనకు టీకాల కొరత లేదు. అయితే భారతదేశంలో 3వ డోసు గురించి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. మనం టీకాలు వేసుకునేటప్పుడు కోవిన్ యాప్లో దాంట్లో మనం ఎంటర్ చేయాలి, దాంట్లో మనం చేర్చాలి మన పేరు. ఇప్పుడు కోవిన్ యాప్లోకి వెళ్ళి 3వ డోసు అంటే రాదు. అధికారికంగా ఎక్కడా కూడా 3వ డోసు టీకా వేయరు. కానీ ఒక బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత మిగిలిపోతుంది, సాయంత్రానికి ఎవరు రారు. ఒక బాటిల్ టీకా వేసిన తర్వాత అడుగున మిగిలిపోయిన టీకాని పారేసి వృధా చేసే బదులు కొంతమంది దాన్ని వాడుకుంటున్నారు, 3వ డోసుకు ఉపయోగించుకుంటున్నారు. అంటే అనధికారికంగా 3వ డోసు వేసుకుంటున్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలాగో ఆ రోజు టీకాలు వేసినప్పుడు అడుగు పొడుగు మిగిలిపోయిన టీకా డోసులను అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకు పరిచయస్తులకి 3వ డోసు వేస్తున్నారు. 3వ డోసు 6 నెలల తరువాత అనధికారికంగా వేసుకుంటున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన జరగలేదు. కనుక మనకు కేంద్ర ప్రభుత్వము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్ణయించి 3వ డోసు అధికారికంగా ప్రకటించే వరకు మనమేమి తొందరపడవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి 2 డోసులతో మనకు పూర్తి రక్షణ లభిస్తుంది. అందరికీ మొదటి డోసు, 2వ డోసు పూర్తయ్యే వరకు 3వ డోసు భారతదేశంలో అనుమతి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. రిస్క్ అధికంగా ఉన్నవాళ్ళు, వృద్ధులు, ప్రత్యేక కేటగిరీలకు చెందిన వాళ్ళు మీకు పరిచయం ఉన్న చోట ఎక్కడైనా ఈ వృధా చేసి బయట పారేసే బదులుగా ఆ డోసులు సీసా ఓపెన్ చేసి నాకు మిగిలిపోయిన డోసులు ఏమైనా ఉంటే వేయించుకోవడంలో తప్పు లేదు. ఇది అనధికారికంగా వేయించుకోవటమే. యాప్లో మీకు సర్టిఫికేట్ రాదు, 3వ డోసు వేయించుకున్నట్టు రాదు. ఇది ఇలా ఉండగా మొదట్లో చాలామంది కోవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. అప్పట్లో కొంత కోవాక్సిన్ కొరత ఉండింది. కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు కోవాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అనేది ఒక ప్రశ్న. దీనికి కూడా ప్రయోగాలు జరిగినాయి. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయవేలూరులో ప్రయోగాలు జరిగినాయి. కోవిషీల్డ్ మొదటి డోసు వేసుకున్న వాళ్ళు కోవాక్సిన్ 2వ డోసు వేసుకోవచ్చు. 2 డోసులు కోవిషీల్డ్ వేసుకున్న వాళ్ళు 3వ డోసు కోవాక్సిన్ వేసుకోవచ్చు. ఒక కంపెనీ వాడిన దాన్ని మొదటి డోసు వేసుకుంటే 2వ డోసు వేరే కంపెనీది వేసుకున్నా ఎటువంటి అనర్థాలు లేవు. కోవిషీల్డ్కి కోవాక్సిన్కి మధ్యలో ఎటువంటి ఆ 2వ డోసు వేరే కంపెనీది వాడినా ఎటువంటి నష్టాలు, అనర్థాలు జరగలేదు. ఇదొక మంచి పరిణామం, శుభ పరిణామం. గతంలో ఎవరైనా కోవిషీల్డ్ వేయించుకుంటే తదుపరి డోసు కోవాక్సిన్ వేసుకోవటం అనేది సురక్షితము. ఇప్పుడు 3వ వేవ్ మనం ఈ విధంగా త్వరితగతిన అందరూ 2 డోసులు టీకాలు వేయించుకుంటే బాధ్యతాయుతంగా మాస్క్ ధరించి
ఫేస్ షీల్డ్ ధరించి, భౌతిక దూరం పాటించి, సబ్బుతో చేతులు కడుక్కొని రాబోయే పండుగలు క్రిస్మసు, నూతన సంవత్సరము, సంక్రాంతి పండుగల్లో బాధ్యతాయుతంగా ఉంటూ పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లకుండా, దేవాలయాలకు వెళ్లకుండా ఇంట్లో పూజలు చేసుకుని, పుణ్యక్షేత్రాలలో ఉండే మొక్కుబళ్ళు వాయిదా వేసుకుని మనం ఇలా స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా 2 డోసులు టీకాలు వేసుకోవడం ద్వారా భారతదేశంలో 3వ వేవ్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ కొంతమంది జనవరి నాటికి 3వ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అందుచేత క్రిస్మస్ సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా బాధ్యతాయుతంగా ఉండాలి. రాజకీయ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సభలకు హాజరయ్యేటప్పుడు భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి. రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వేదిక మీద భౌతిక దూరం పాటించాలి, మాస్కులు ధరించాలి. ఈరోజు స్కూళ్ళు ప్రారంభమైనాయి, సినిమా థియేటర్లు ప్రారంభమైనాయి. స్కూళ్ళ వల్ల, కాలేజీల వల్ల సినిమా థియేటర్లు ప్రారంభించడం వల్ల ఏ రకంగా కూడా మనకు ఇబ్బంది కలగల, కేసుల సంఖ్య పెరగల. కనుక స్కూళ్ళ వల్ల, కాలేజీల వల్ల ఇబ్బంది వస్తుందని కొంతమంది హెచ్చరికలు జారీ చేశారు. అమ్మో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఏమైపోతుంది అనుకున్నారు. వాళ్ళందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళాను, దానివల్ల నాకు కోవిడ్ వచ్చిందని ఎవరు కూడా వివరాలు చెప్పే పరిస్థితి లేదు. చక్కగా నియమ నిబంధనలు పాటిస్తున్నారు, మాస్కులు ధరిస్తున్నారు. సినిమా థియేటర్లకు వెళ్ళి చూసినా కూడా ఎటువంటి ముప్పు పొంచలేదు. కనుక టీకాలే మనకు శ్రీరామ రక్ష. 3వ డోస్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు మనం వేచి ఉండాలి. పిల్లలకు కూడా టీకాలు అందుబాటులో వచ్చినాయి. 2 నుంచి 18 సంవత్సరాలు ఉండే పిల్లలందరికీ కూడా టీకాలు వేయించండి. అట్లాగే గరిష్ట వయసు అంటూ ఏం లేదు. కొంతమంది 80 సంవత్సరాలు ఎందుకు లేని వేయించటం లేదు. 80 వచ్చినా 90 వచ్చినా బతికున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా టీకాలు వేయచ్చు. 90 ఏళ్ల వాళ్ళకి టీకాలు వేసుకున్నా ఎటువంటి అనర్థాలు ఉండవు. కనుక పండు ముదుసలు లాంటి వాళ్ళు ఇంట్లో ఉన్న తాతలు, అమ్మమ్మలు, జేజులు ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా టీకాలు వేసి వాళ్ళని కాపాడండి. భారతదేశంలో 3వ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మన యొక్క క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, మనము విధిగా తప్పనిసరిగా 2 డోసుల టీకాలు వేసుకుంటే ఇదే స్పీడ్లో దాదాపు ప్రతిరోజు కూడా 50 లక్షల నుంచి 1 కోటి మందికి టీకాలు వేయించుకుంటున్నారు. ఈ వేగంతో మనం కొనసాగిస్తే ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో 3వ వేవ్ వచ్చినా భారత్లో వచ్చే అవకాశం చాలా తక్కువ. భయపడద్దు. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆ మాటలు విని గందరగోళానికి గురవ్వద్దు. 3వ వేవ్ భారత్లో రాదు.